యూనియన్ మినహా మిగతా అన్ని యూనియన్లు సమ్మెకు మద్దతు తెలిపాయి. 12 డిమాండ్లతో కార్మిక లోకం సమ్మెలో పాల్గొంటుంది. తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతిచ్చాయి. అలాగే ఆటో, క్యాబ్ వాహన సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ ఎంజీబీఎస్ నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, మహేశ్వరి, మొత్తంగా మోడీ కేంద్ర ప్రభుత్వం సర్కారు వస్తున్న వ్యతిరేక విధానం నిరసిస్తూ జాతీయ వ్యాప్తంగా కార్మిక కర్షక లోకం 2 రోజుల పాటు సార్వత్రిక సమ్మెలో పాల్గొనబోతుంది. ప్రస్తుతం అయితే ఈ సమ్మెకు సంబంధించి 10 డిమాండ్లను 10 ట్రేడ్ యూనియన్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఉంచిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆర్టీకి సంబంధించి చూసుకుంటే అది ట్రాన్స్పోర్ట్ సంబంధించిన బిల్లు కావచ్చు, లేకపోతే వెహికల్ ట్రాన్స్పోర్ట్ సవరణ బిల్లు కావచ్చు, లేకపోతే కార్మిక చట్టానికి సంబంధించిన బిల్లు వ్యతిరేకించవచ్చు కావచ్చు. వీటితో పాటు కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి ఫుడ్ సెక్యూరిటీ సంబంధించిన బిల్లు కావచ్చు, లేకపోతే ఎంఎస్ స్వామినాథన్ సంబంధించిన డిమాండ్ల వ్యతిరేక సంబంధించి కూడా ఈ రోజు నుంచి 2 రోజుల పాటు కూడా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక కర్షక శ్రామిక వర్గాలు కూడా 2 రోజులు సమ్మె చేయబోతున్నాయి. సమ్మెలో భాగంగా జాతీయ వ్యాప్తంగా 10 ట్రేడ్ యూనియన్లు చేస్తున్న సమ్మెకు ఇటు తెలంగాణలోని ఆర్టీసీలోని 5 కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా తెలంగాణలో 90 బస్సు డిపోలను ఈ రోజు నుంచి 2 రోజుల పాటు కూడా ఆ కార్మిక సంఘాలకు విధులకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొనబోతుందని చెప్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆ కార్మిక చట్టాల సవరణ చేస్తూ అనేక సవరణలు చేసింది. అందులో భాగంగా ముందుగా ఆర్టీసీకి సంబంధించి ఆ ఆర్టీసీలోకి ప్రైవేటు టూర్ ట్రావెల్స్ బస్సులను అనుమతి కావచ్చు, లేకపోతే కార్మికుల వెహికల్ యాక్ట్ పర్మిషన్ సంబంధించిన చట్ట సవరణ ఎంవీ యాక్ట్ కూడా ఈసారి చేయబోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు అమలై శాంక్షన్ అయితే మాత్రం కూడా కార్మిక లోకానికి గడ్డుకాల పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా చివరిసారిగా తెలంగాణ వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కార్మిక లోకం అంతా కూడా సమ్మెలో పాల్గొనబోతున్నాయి. ఇటు తెలంగాణలో చూసుకుంటే కూడా ఈ కార్మిక సంఘాలతో పాటు ఆర్టీసీతో పాటు మిగతా ప్రజా సంఘాలు కూడా ఈ దేశవ్యాప్తంగా కార్మిక ట్రేడ్ యూనియన్లు చేస్తున్న సమ్మెకి మొదటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే మన ఎంజీబీఎస్లో చూసుకోవచ్చు. మొత్తానికైతే ఈ రోజు నుంచి కూడా 2 రోజుల పాటు మీ కొన్ని గుర్తింపు సంబంధించిన ఎవరైతే కార్మిక సంఘాలు ఉన్నాయో వాళ్ళు కూడా విధుల్లోకి హాజరు కావాలని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే సుదూర ప్రాంతాలకు వెళ్ళే బస్సులు కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తున్న బస్సులు అయితే ఎంజీబీఎస్ చేరుకుంటున్నాయి. చూడాల్సి ఉంటుంది. మరికొద్ది గంటల్లో కూడా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో కార్మిక లోకం ఏ విధంగా తమ నిరసన వ్యక్తం చేస్తుందో చూడాల్సి ఉంటుంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.